నమస్తే అండి. నేను ఈరోజు చికెన్ చట్నీ చేసి చూపించాలనుకుంటున్నాను. ఈ చికెన్ చట్నీ వేడివేడి అన్నంలో అయినా చాలా బాగుంటుంది. చికెన్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ బోన్లెస్ చికెన్ తీసుకొచ్చి బాగా 2-3 సార్లు మంచినీళ్ళతో కడిగి వాటర్ అంతా పోయే వరకు ఆరబెట్టి దాంట్లో ఒక స్పూను కారం, ఒక స్పూన్ ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా ఒక అరగంట సేపు నానబెట్టిన తర్వాత ఇలా ఆయిల్లో చాలాసేపు దోరగా వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా గోధుమ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగితేనే టేస్ట్ ఉంటుంది. ఇలా ఇట్లా చేతితోటి ఇట్లా అన్నప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది. అలా అంతసేపు వేగనివ్వాలి. కొంచెం టైం పడుతుంది. ఇలా వేగిన తర్వాత ఈ ఆయిల్ ఒక వాయువు వేగిన తర్వాత అదే ఆయిల్లో ఇంకా కొంచెం ఒకసారి అంతా కాకుండా 2 సార్లు 3 సార్లు అలా ఆయిల్లో ఎక్కువ ఆయిల్ వేస్ట్ కాకుండా ఇలా ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్లోనే వేయించుకోవాలి. లేకపోతే ఆయిల్ మిగిలిపోయి ఆయిల్ వేరే పడేయవలసి వస్తుంది. కొంచెం ఆయిల్ అయితే అదే చట్నీలోనే వేసుకోవచ్చు. నిమ్మపండు రసంకి 6 నిమ్మకాయలు రసం పిండుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి ఒక 2 గ్లాసుల చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసుల ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా దోరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. చల్లారనివ్వాలి. అలాగే జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవి మిక్సీ జార్లో వేయించుకొని మిక్సీ జార్లో పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత పోపు చల్లారిన తర్వాత ఒక 2 గ్లాసుల కారం పొడి, ఒక గ్లాసు సగం గ్లాసు సాల్టు, కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడి, ఒక స్పూన్ పసుపు, నిమ్మరసం పిండి పెట్టుకున్న నిమ్మరసాన్ని వేసుకొని బాగా కలపాలి. అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. బాగా కలిపితేనే అంతా కలుస్తుంది కాబట్టి ఉప్పు, కారం, నిమ్మరసం అంతా కలుస్తుంది. ఈ ఫ్రై చేసుకున్న ముక్కల్ని మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కొంచెం ఆయిల్ కూడా వేయించిన ఆయిల్ కూడా వేసుకొని ఇలా బాగా మొత్తం ఇలా కలుపుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్